హాయ్ ప్రార్థన, కిషోర్, వాట్ ఈస్ సర్ప్రైజ్. రండి లోపలికి రండి. ఏంటి ఈ టైంలో ఇంత హఠాత్తుగా రావాల్సొచ్చి? నానమ్మా, వదినా, ఏంటి? ఎవరొచ్చారో చూడండి. బాగున్నావా ప్రార్థన? ఎలా ఉన్నావు కిషోర్? ఎంతకాలం అయింది ప్రార్థన నిన్ను చూసి. ఎంతకాలానికి మమ్మల్ని చూడాలనిపించిందా? ఎలాగో వచ్చారు, ఉత్సవ్ని తీసుకురావాల్సింది. అవును, వాడిని చూసి చాలా రోజులైంది. నువ్వు వచ్చావని తెలిస్తే మీ నాన్న ఎంత సంతోషపడతారో తెలుసా? అక్క, నాన్నున్నారా? పైనున్నారు. మావయ్య గారు మూడు ఎలా ఉంది పల్లవి? నార్మల్గానే ఉంది. ఏ వెళ్ళండి అమ్మా, వెళ్ళి మాట్లాడరండి. ఆయన్నే కిందకి పిలవండి. ఏంటి ప్రార్థన, ఏమైంది? అన్నీ వివరంగా చెప్తాను. ముందు ఆయన్ని పిలవండి. రాగిని, వెళ్ళరా. మావయ్య గారు, రా రాగిణి. ప్రార్థన వచ్చింది మావయ్య. ఇప్పుడా? ఏమైందో? ఏమో, మిమ్మల్ని కిందకి రమ్మంటోంది. నిలబడే ఉన్నారే ప్రార్థన, కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు. అలాంటప్పుడు రావడం ఎందుకో? రావడం తప్పలేదు. ప్రార్థన, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ప్లీజ్ కిషోర్. మీరు దయతో అనుగ్రహించిన శాపం మాకు అక్కర్లేదని చెప్పడానికొచ్చాను. ఏమిటి అది? మీ ఆఫీస్ తాళాలు దారి తప్పి మా ఇంటికొచ్చాయి. దారి తప్పి కాదు ప్రార్థన, ఆఫీస్ని దారిలో పెట్టాలని కిషోర్కి నేనే కీసిచ్చాను. అది మీ అధికారాన్ని నిరూపించుకోవడానికా, లేక మా బానిస బతుకుల్ని గుర్తు చేయడానికా? దేనికిచ్చారు? ప్రార్థన, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు ఉండమ్మా. అధికారాన్ని నిరూపించుకోవడానికి కాదు, మమకారాన్ని నిలబెట్టుకోవడం కోసం. సభాష్ సభాష్ రాజశేఖరం గారు, సభాష్. ఎంతైనా పూర్వాశ్రమంలో లాయర్ కదా, ఎక్కడా దొరకరు. ప్రార్థన,
ఏ మీ కొడుక్కి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పినప్పుడు ఏమైంది మమకారం? హా? అప్పుడు గుర్తుకు రాలేదు. సడన్ గా ఆయన గారు అరెస్ట్ అయ్యాక గుర్తొచ్చింది. అది మీ కొడుకు తరఫున వాదించాలి కాబట్టి. ఇంతేనా? ఇంకేమైనా అంతఃపుర రహస్యం ఉందా? తొందరపడుతున్నావు ప్రార్థన. ఇప్పటికే ఆలస్యం చేశాను సార్. ఇప్పటికే ఆలస్యం చేశాను. చాలా ఆలస్యం చేశాను. కిషోర్, ప్లీజ్ నాతో మాట్లాడండి. యుద్ధం మీకు నాకు మధ్యలో కిషోర్ని ఎందుకు లాగుతారు? ఆల్ రైట్. ఇప్పుడేమంటావు? మీ ఆఫీసులో అడుగు పెట్టాల్సిన అవసరం కానీ, మీ అడుగులకు మడుగులు వత్తాల్సిన కర్మ కానీ మాకు లేవు. మీరు మా నుంచి తెగదంపులు చేసుకుని మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు. అది మీ ఇష్టం. కానీ ఇలా పెత్తనాలు మారుస్తూ దయచేసి మా మధ్య అగాధాలు సృష్టించకండి. ఎవరిని నమ్మి మీరు కీస్ ఇచ్చారో వాళ్ళకే ఇచ్చేయండి. తీసుకోండి. తీసుకుని ఏదో వంకుతో మా ఇంటికి రావడం కానీ మమ్మల్ని కలవడం కానీ మానేయండి. దయచేసి మమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వండి. తీసుకోండి. తీసుకోండి. తీసుకోరా. 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 రాజా, వాళ్ళు చిన్నపిల్లలమ్మా. వద్దు, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అమ్మా, నీటిలో సాగిపోయే నా వేర జీవితం మరువకు
మరువకు మరువకు మరచిపోకు ఈ నిజం. అనుబంధాలు అలలైన వేళలో, అనుబంధాలు అలలైన వేళలో, పడవలు సాగేన కాలమనే ఏటిలో. మీ కొడుక్కి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పినప్పుడు ఏమైంది మమకారం? అప్పుడు గుర్తుకు రాలేదు. సడన్ గా ఆయన గారు అరెస్ట్ అయ్యాక గుర్తొచ్చింది. ఎవరిని నమ్మి మీరు ఈ కీస్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేయండి. వదినా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వా. ఏంటి వదినా, ఏమైంది? ఏమైంది వదినా? నువ్వు కూడా ఏమైంది అని అడిగేంత చిన్న విషయంగా మారింది మా ఆత్మగౌరవం. టీ చల్లారిపోతుంది, తాగు. ఏ విషయం గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావు వదినా? చెప్పు. రాత్రి జరిగిన సంఘటన నీకు గుర్తే లేదనుకోవాలా? లేక ప్రార్థన అన్న మాటలు చిన్న విషయమని ఊరుకోవాలా? వదినా, ప్రార్థనన్న మాటల్ని నువ్వింత సీరియస్గా తీసుకున్నావా? సిల్లిగా తీసుకునేంత చిన్న విషయం అది. మనసును మురిపిస్తే మర్చిపోతుంది, కానీ గాయం చేస్తే మాత్రం గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్రార్థనని నువ్వు అపార్థం చేసుకున్నావు వదినా. అవునదినా, దానికి నువ్వన్నా రంగా అన్నయ్య అన్న ప్రాణం. అది నిన్ను అన్న ప్రతి మాట నాన్నకు తగలాలనే తప్ప నిన్ను అన్నయ్యని నిందించాలని కాదు. అసలు మీ మీద దానికెందుకుంటుంది కోపం? లేకుండానే అన్ని మాటలందా? ఆఫీస్ని వారెస్టుకిచ్చావా అని, ఆయన అరెస్ట్ అయ్యాక మేం గుర్తుకొచ్చావా అని, ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకే తాళం చేతులు ఇవ్వమని, ఇవన్నీ చిన్న మాటలా పల్లవి? వాటితో పాటు ఇంకో మాట అంది, మర్చిపోయావు వదినా? మీ నిర్ణయాలు మా మీద రుద్దొద్దు, దయచేసి మమ్మల్ని వేరు చేయకండి అని. మమ్మల్ని అంటే ఎవరు? మనం కదా? హలో అక్క, చెప్పు ప్రార్థన. వదినుందా? ఉంది. ప్రార్థన నిన్నే అడుగుతోంది. చెప్పు ప్రార్థన. వదినా, నిన్న నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు. థ్యాంక్స్ వదినా. కిషోర్ ఏమో అన్నయ్యని తిట్టానని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అక్కడికి నేను కిషోర్కి చెప్తూనే ఉన్నాను, నేను అన్నయ్యని అన్నట్టన్నా నాన్నని అన్నానని వదిన అర్థం చేసుకుంటుంది అని. ఎందుకంటే
నువ్వు అమ్మ తర్వాత అమ్మవు కదా. నీకు నా ఫీలింగ్స్ అర్థం అవుతాయి, కిషోర్కి ఏమీ అర్థం కావు. సరే, మా ఇంటికి ఎప్పుడొస్తున్నావు వదినా? ఇంక రాకుండా ఉంటానమ్మా, తప్పకుండా వస్తాను. సరే, బాయ్. అమ్మయ్యా, ఇప్పుడు ఓకేనా? ఉండు, వేడి చేసిస్తాను. నిన్న జరిగిన విషయం నీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం జీర్ణం కావడం లేదురా. ప్రార్థన నన్ను లాక్కెళ్ళడం గురించా? తన ప్రవర్తన చూస్తుంటే నువ్వంటే లెక్కలేనట్టుగా ఉంటుంది. లా కాలేజీలో చేరటం, తండ్రిని ఇలా ఎదిరించడంలో నిన్నింతగా నిర్లక్ష్యం చేస్తుంటే మనసు కష్టంగా ఉంటోందిరా. ప్రార్థనని అపార్థం చేసుకున్నావమ్మా. అవునమ్మా, ప్రార్థనలో నువ్వు అనుకున్నట్టుగా స్వార్థం, అహంకారం లేవు. తను అనుకున్న దానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే తట్టుకోలేనంత మొండితనం విపరీతంగా ఉంది. ఒక్క విషయం ఆలోచించమ్మా, ప్రార్థనకి నేనెవరినో ఎలాంటి వాడినో తెలీదు, మన కుటుంబం గురించి కూడా తెలీదు. కేవలం వాళ్ళ నాన్నగారు కిషోర్ని చేసుకుంటావా అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటాను అంది. నా గురించి తెలుసుకోవాలని నేను ప్రార్థన అడిగితే నాన్నగారి మీద నాకు నమ్మకం, నీ మీద నాన్నగారికి నమ్మకం, ఇది చాలదా అంది. ఇప్పటికి కూడా మేం గొడవపడుతున్న ఇతరుల విషయాల్లో గాని మా మధ్య ఎప్పుడు తేడా లేదు కదమ్మా. వాళ్ళ నాన్నగారితో అయినా నాతో అయినా గొడవపడ్డానికి కారణం ప్రార్థన అతిగా ప్రేమించడం అమ్మా. తను అనుకున్న విధంగా లేకపోవడం ప్రార్థన తట్టుకోలేకపోతుందమ్మా. ప్రేమించిన మనిషి చేసే పనుల్లో ఏదో కారణం ఉంటుందని అర్థం చేసుకోకపోవడం కూడా నమ్మకమేనంటావా? నువ్వు నిత్యం పూజించే రాముణ్ణి మీసాలతో ఊహించగలవమ్మా? దైవంగా నువ్వు నమ్మే రాముడి దివ్యత్వం మీసాల వల్ల తగ్గదు కదా. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నమ్మావు కాబట్టి. మనం నమ్మిన మనిషిలో చిన్న తేడా అయినా మన మనసుకి తృప్తి కలిగించేలా ఉండాలనుకోవడం ప్రేమే కదమ్మా. అలాగే ఉంటారనుకోవడం, ఉండాలనుకోవడం నమ్మకం కాదా? ఒక్క విషయం, అది నీకు తెలిసిన విషయం. ప్రార్థన మొదట్లో ఈ ఇల్లు తన ఇల్లు కాదన్నట్టే ప్రవర్తించింది. నేను బాధపడ్డాను, మిమ్మల్ని బాధ పెడుతుందేమోనని మదనపడ్డాను. కానీ తండ్రితో పోట్లాడి వచ్చాక ఈ ఇల్లే తన లోకంగా గడుపుతుంది. ఎలాంటి అపరాధభావం లేకుండా మనస్ఫూర్తిగా. తను మనల్ని తక్కువగా ప్రేమించలేదమ్మా. వాళ్ళ నాన్నగారినే కాస్త ఎక్కువగా ప్రేమించింది. అది మనకు మనల్ని తక్కువ చేసినట్టు అనిపించింది. ఆయన మీద తగ్గిన ప్రేమ ప్రార్థన ఇప్పుడు మన ఇంటి మీద చూపిస్తుంది. కావచ్చు, కానీ అందుకు ఆయన ఇంతగా ద్వేషించాలా? వెలుతురు లేని చోట చీకటి చేరినట్టుగా ప్రేమ లేని చోట ఉండేది ద్వేషమే కదమ్మా.
నిద్రపోయాడా? నిద్రపుచ్చాను. ఏంటి, డ్రింక్ ఎక్కువైందా? డ్రింకులో కలిపిన టాబ్లెట్తో మత్తెక్కువైంది. ఎందుకు ఇదంతా? ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ మన ఇంట్లో పడుకున్నారంటే ఎలాంటి పేరు వస్తుందో తెలుసా? నా ఐడియా నీకర్థం కావడం లేదు. ఈ మనిషి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే రేపంతా హాట్ న్యూస్గా మిగిలిపోతుంది. అప్పుడు జస్టిస్ రాజశేఖరం పరిస్థితి ఏమిటి? రాంగ్ డెసిషన్. పోలీసులు ఎక్కడికి పిలిపించడం ఏంటి? అది మన వ్యాపారం ఏంటి? మన టార్గెట్ ఏంటి? ఒక్కసారి వాళ్ళు ఎంటర్ అయితే ఇక మనం ఏమైనా చేయగలమా? మొత్తానికి దొరికిపోతాం. మరేం చేద్దాం? ఇతనికిప్పుడు తండ్రి మీద బాగా కోపంగా ఉంది కదా, దాన్ని రెచ్చగొట్టాలి. ఇతన్ని ఆ రాజశేఖరం మీద ఒక అస్త్రంగా ప్రయోగించాలి. మీ నాన్న దొంగ అంటున్నారు, మమ్మల్ని కూడా దొంగల్లా చూస్తున్నారు. నేను పెద్దయ్యాక నాన్నలా తప్పులు చెయ్యను, నీలాగా మంచి పనులే చేస్తాను. పేపర్లో టీవీలో వచ్చింది. ఆయన మీ అన్న